14వ వచనాన్ని చదువుకుందాం. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించుము అను ఒక మాటలో సంపూర్ణమై ఉన్నది. అన్న ఒక మాటలో సంపూర్ణమైనది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అంటే ఇందులో గొప్ప మర్మం ఉన్నది. నిన్ను వలె అనే మాటను వదిలిపెడతాం మనం. అంటే మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటున్నామో అంతగా మన సహోదరులను కూడా ప్రేమించాలట. మరి అది సాధ్యమేనా? చేస్తున్నామా లేదా తర్వాతి విషయం. అంతగా ప్రేమిస్తున్నామా లేదా అనేది తర్వాతి విషయం. మనల్ని మనం పరీక్షించుకున్నట్టయితే ఇది అసాధ్యం. అంటే మన మనస్సాక్షి మనతో మాట్లాడుతుంది. అంటే నా మట్టుకు నేను మిమ్మల్ని ఎవరిని విమర్శించడం లేదు. నా మట్టుకు నా మనస్సాక్షి లేదు అందరూ ప్రేమించడం లేదు. ఎంత నన్ను నేను ప్రేమించుకున్నట్టుగా నా సహోదరుని ప్రేమించడం లేదు నేను అనే వాస్తవము ఎవరి ఆత్మ వాళ్ళకు అంతరాత్మ వాళ్ళకు చెప్తూనే ఉంటాయి. కానీ మనము వినం. మనకు తెలియదని కాదు, మరి ఇంకొక మాట మనం గ్రహించుకోవాలి. క్రీస్తు సంఘం అంటే నిజంగా నిజమైన సంఘము. కానీ నాలో ఒక నేను అనుకుంటాను ఎంతమందిలో ఉందో లేదా ఒక అహంకారం ఉంటుంది. ఏమి అహంకారం అంటే మేమే సత్యమైన మార్గంలో ఉన్నాము, మాకే వాక్యం సరిగా తెలుసు, సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధిస్తున్న వాళ్ళము మేమే, ఇంకెవ్వరు లేరన్న అహంకారము మనలో ఉంటూ ఉంటుంది. అది మరి మనమంతా అది తగ్గించుకోవాలి. అది నిజమే, కానీ మనము తగ్గించుకోవాలి. యేసుతో మనం తగ్గించుకున్నట్టుగా తగ్గింపు జీవితాన్ని ఆయన బోధించినట్టుగా మనము తగ్గించుకొని మన క్రియలో దాన్ని చూపించాలి. ఇక్కడ 14వ వచనమే కాకుండా 13వ వచనంలో కూడా చూసినట్టయితే, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ వారై ఒకరినొకడు దాసులై ఉండుడి అంటున్నారు. తగ్గించుకోవాలి, దాసులై ఉండాలి. అంతగా తగ్గించుకుంటున్నామా? ఇంతగా అహంభావంతో ఉన్న మనము అంతగా తగ్గింపు జీవితం మనకు కనపరచాలి. మనసులో అహంభావం ఉండడం తప్పలేదు. ఎందుకంటే నిజంగా మనం ఎదిగాం, గొప్పగా తలెత్తుకొని ఈ సమాజంలో మనం తిరగాలి. సత్యాన్ని తెలుసుకున్నాం కనుక మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కానీ అది క్రియలలో చూపించగలగాలి. తగ్గించుకొని మన క్రియలలో దాన్ని చూపించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అదే మనకు మంచి సమాధానాన్ని కూడా మనకిస్తూ ఉంటుంది. ఇంతవరకు మాట వాడిన క్రిస్టియన్ లవ్, క్రీస్తు ప్రేమ చెప్పాను. మరి వ్యంగ్యంగా అనుకుంటున్న మాట ఏంటంటే, క్రిస్టియన్ లవ్ అంటే hug him and started back. సహోదర ప్రేమ కలిగి ఉంది. కౌగిలించుకో, దగ్గరికి వస్తే కౌగిలించుకోగలుగుతా, దగ్గరికి తీసుకో, వెన్నుపోటు పోడు. అది మరి యూదా ఇస్కరియోతు కూడా ఆ విధంగానే యేసు ప్రభువుని అప్పగించాడు, ముద్దు పెట్టుకున్నాడు. అందుకనే మరి విమర్శకులు నచ్చని వాళ్ళు, మన ప్రేమ నచ్చని వాళ్ళు ఈ విధంగా కూడా మాట్లాడుతారు. అదే క్రిస్టియన్ లవ్.
మరి మనం ఎలాంటి క్రిస్టియన్ లవ్లో ఉంటున్నాం అని మనల్ని మనం ఎల్లవేళలా పరీక్షించుకుంటూ ఉండాలి. ఇక మన వాక్య భావంలో కొన్ని వచనాలు ఉన్నాయి, సమయం అవుతోంది, చూసి ముగించుకుందాం. మరి యోహాను సువార్త, మొదటి యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనాన్ని చూసి చదువుకుందాం. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. సరే, మరి ఇంత ప్రేమ గురించి మాట్లాడుతూ వచ్చాం. మరి ఇది సాధ్యమా? నిజంగా మనం ఆలోచించినట్లయితే అసాధ్యంగానే కనిపిస్తుంది. మనం నచ్చని వాళ్ళని మనం ఏ విధంగా ప్రేమిస్తాం? ఉదయం లేస్తేనే మనల్ని విమర్శిస్తున్న వాళ్ళని ఏ విధంగా ప్రేమిస్తాం? మనం చేసే పనులకు ఆటంకం కలిగిస్తున్న వాళ్ళని ఏ విధంగా ప్రేమించగలుగుతాం? మనపై నిందలు వేస్తున్న వారిని ఏ విధంగా ప్రేమించగలుగుతాం? మనల్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్న వారిని ఏ విధంగా మనము ప్రేమించగలుగుతాం? ఇది అసాధ్యం. అది దేవునికి ఒక్కరికే సాధ్యం. మరి అందుకే మనం పాపులమై ఉండగానే ఆయన ప్రేమించాడు. మనం పాపులం, మరి ఎంత ఘోర పాపులమైనప్పటికీ ఆయన ప్రేమించాడు. మరి ఆనాటి అగాపి ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ మరి మనకు ఉండాలని ఆయన ఆశిస్తూ ఉంటున్నాడు. మరి అదైతే మనం చేయలేము, కానీ చేయాలి. ఎందుకు చేయాలంటే మరి అది ఆయన ఆజ్ఞ అయి ఉంటున్నాడు. మనం బాగా గుర్తుంచుకోవాలి. చదవబడ్డ వాక్యం ఉంది, అది ఆజ్ఞ. నిన్ను మళ్ళీ ఒకసారి చదవండి అయ్యా. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపగలడను అను ఆజ్ఞను మనం ఆయన వలన పొందితిమి. చాలు, మనం ఆయన వలన పొందితిమి అంట. ఆజ్ఞను పొందిన అంతేగా. మరి ఆజ్ఞలకు ఇంకో మాట లేదు, మనం పాటించాలి. మన మొట్టమొదటి చూసాం, మనకి ఇష్టలుగా ఉండాలంటే మన ఆయన ఆజ్ఞలను మనము గైకొనాలి. మరి ఇది కూడా ఆయన ఆజ్ఞనట, ప్రేమించాలంటే ప్రేమించాలి. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం అంతా గ్రహించుకోవాలి. ఏ విధంగా ప్రేమించగలమంటే ఇది ఆజ్ఞగా మనం పాటించాలండి. నాకు ఇష్టమైంది కనుక ప్రేమించ. మన హృదయంలో ఒక ఏదైనా ఇష్టము అంటే అవును ఆయన నాకు సహాయం చేస్తాడు, ఆయన నా మాట వింటాడు, అవును ఆయన మంచివాడు కనుక నేను ప్రేమిస్తానంటే కాదు. మన మాట వినేవాడిని మనం ప్రేమించడం గొప్ప విషయం కాదు. మంచివాడిని ప్రేమించడం గొప్ప విషయం. మన మాట వినని, మన వ్యతిరేకంగా పనిచేస్తున్న వాడిని ప్రేమించాలి. ఎందుకంటే అది ఆజ్ఞగా. అంతే, మనం ఆజ్ఞ నిర్వర్తిస్తున్నాం కనుక మనం ప్రేమిస్తూ వెళ్ళాలి. ఇంకేం ఆలోచించకూడదు, గతం ఆలోచించకూడదు. ఈ సహోదరుని ఆయన చేసిన విషయం ఏంటని మనం ఆలోచించకూడదు. యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతూనే ఉంది. అంతకుముందు రష్యా, యుక్రెయిన్, అది కూడా సాగుతూనే ఉంది. మరి సైనికులు యుద్ధం చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఏమి ఉండదు, ఆజ్ఞ ఇవ్వగానే వాడు కాల్ చేస్తారు. ముందలో ఉన్నది ఎవరు అని ఆలోచన చేయలేదు. ఒకవేళ సైనికుడు తన ముందు ఉన్న వ్యక్తి ఎవరు అని ఆలోచన చేస్తే ఒక మనిషిని ఇంకో మనిషి చంపగలడా? చంపలేడు, అది అసాధ్యం. కానీ వాళ్ళు ఎందుకు ఆ విధంగా they were trained like that. How could a soldier kill others? అంటే దానికి they were trained like that. వాళ్ళు ఆ విధంగా మరి ట్రైనింగ్ ఇవ్వబడ్డారు. అంతే, వాళ్ళకి ఇంకొకటి గుర్తుంటారు. సో
సో మనం కూడా ఏం చేయాలి? we have to train our souls ourselves. మన ఆత్మలను మనం ఆ విధంగా మనము శిక్షణ ఇచ్చుకోవాలి. ఏ విధంగా? అయ్యా అవన్నీ ఆలోచించకు, ప్రేమించాలని ఆజ్ఞ ఉంది, ప్రేమించాలి. వాక్యానుసారం అంటే ప్రేమించాలి, ఇక అంతే, వదిలే. నీకు ఒకవేళ నచ్చకపోతే దూరంగా ఉండు, కానీ హాని పెట్టాలి అంతవరకు. కనుక మనము సేవకులమైన మనము ఏం చేసుకోవాలి అని అంటే, మరి ఈ విధంగా ఈ క్రమశిక్షణలో, ఈ డిసిప్లిన్లో మనము మరి నడిపించుకోవాలి అనే విషయాన్ని మనము గ్రహించుకోవాలి. ఇంకా 5 నిమిషాల నుంచి చివరిగా మనం వచ్చేసాం. మరి ఇంకొక మాటను చూద్దాం. మరి ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. అదే మాట యోహాను వార్త 1వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. 7వ వచనం చదవండి. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. చాలా ఇక్కడ చూసినట్టయితే వెలుగులో నడవాలి. ఏ వెలుగులో నడవాలి? వాక్యపు వెలుగులో నడవాలి. వాక్యాన్ని దివారాత్రంలో ధ్యానించాలి. ధ్యానించుట అంటే దాన్ని అర్థం చేసుకోవడం కూడా, చదవడమే కాదు, ధ్యానిస్తూ దాన్ని అనుసరించి జీవించాలి. మరి ఆ వెలుగులో మన జీవితాలను మనం గడిపినట్లయితే అప్పుడు ఏమవుతుంది? మనకు సమాధానం ఈ లోకంలో కలుగుతుంది. మనం మన సహోదరులను ప్రేమించగలుగుతాం, ఎవరైనా ప్రేమించగలుగుతాం. మరి వాక్యం వెలుగులో ఉన్నట్టయితే దేవుని సమాధానం మనకు కలుగుతుంది. దేవుని సమాధానం మనకు కలిగినట్టయితే ఇక మన జీవితాల్లో మనకు తిరిగే లేదు. సమాధానం మనకి ఇచ్చింది. ఆయన ఏమన్నాడు? వెలుగులో మీకు నేను నా సమాధానాన్నే ఇచ్చి వెలుగుతున్నానని మత్తయి సువార్తలో అంటున్నాడు. మరి ఆ సమాధానాన్ని కలిగి మనం ఉండాలి. అంటే మరి వాక్యపు వెలుగులో మనము జీవించినట్టయితే మరి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి ఇంకొక మాట కూడా చూసుకుందాం. ఆయన వెలుగై ఉన్నాడు అంటే మన వెలుగు ఏ విధంగా మనం సమయం వెళ్తే ఎక్కువగా చెప్పడం, మరి మన క్రియల చేత వెలుగును మనము ప్రకాశింపచేయాలి. ఆయన వెలుగై ఉన్నాడు కనుక ఆయన వెలుగు మన ద్వారా ఈ లోకంలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఏ విధంగా ప్రకాశిస్తుంది అంటే మనం చేసే క్రియల ద్వారా వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. మనము ఒక మాట చెప్పి ఏం చేస్తాను, మన క్రియల ద్వారా ఏ విధంగా వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది అని అంటే, మనం ఏదో పెద్ద పెద్ద విషయాలు చేయాల్సిన అవసరం లేదు, ప్రాణత్యాగాలు చేయాల్సిన అవసరం లేదు, ఆస్తి త్యాగాన్ని చేయాల్సిన అవసరం లేదు. మరి మత్తయి సువార్తలో చూసాం కదా, మరి యువకుడు వచ్చేటప్పుడు, అయ్యా నేను అన్నీ చేస్తున్నాను, ఇంకా నేను ఏం చేయాలంటే నీ ఆస్తిని అమ్మినలో వెంబడించంటే అధిక ధనవంతులను మంచుకొని వెళ్ళిపోయాను. మనం అలాంటి త్యాగాలు కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. చిన్న విషయాన్ని మనం చేసినట్టయితే ఏంటి? మన ధర్మాన్ని మనం నెరవేర్చినట్టయితే, మన పనిని మనము సరిగా చేసినట్టయితే దేవుని వెలుగు మన లోపల ప్రకాశిస్తుంది.
సువార్థికునిగా సరిగా నీవు సువార్త చేసినట్టయితే ఆయన వెలుగు మన ద్వారా ప్రకాశిస్తుంది. ఒకవేళ కూలి పనికి బయలుదేరినట్టయితే తీసుకున్న కూలీ డబ్బులకు సరిపోను పని చేయాలి. మనం ఎక్కువ 5 గంటల వరకు పని చేయాలంటే మనం 5 గంటల 5 నిమిషాల వరకు పని చేయాలి. అప్పుడు లోకం ఏమంటుందంటే వాళ్ళు క్రైస్తవులు పని ఎక్కుంటారు. వాళ్ళు మీరు ఒక షాప్ నడుపుకుంటున్నామంటే వ్యాపారానికి కూడా ఒక ధర్మం ఉంది. అన్యాయంగా సొమ్ము తీసుకోవాలి. ఎంత ధరలు పెట్టాలో అంతే ధరలు పెట్టాలి. ఏ విధంగా కొలతలు చేయాలో కొలతలు ఆ విధంగా చేయాలి. అదే ఒక ఆఫీస్లో పని చేస్తున్నావంటే 10 గంటలకు అక్కడ ఉండాలి అంటే మీరు 10 మంది అక్కడ ఉండాలి. మనం సువార్త కూడికలు ఉన్నాయి 10 గంటలకు రావాలి అని అంటే మనము 10:10 ఇక్కడ ఉండాలి. అదే ప్రకాశిస్తూ ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి ముగించేస్తాను. మరి ఇక్కడ కూలి వాళ్ళు పొలాల్లో పనిచేయడానికి ఏ విధంగా వెళ్తారో తెలియదు, కానీ మా దగ్గర అయితే 11-12 గంటలకు పోతుంటారు పొలం పనులు కూలి వాళ్ళు. మళ్ళీ ఎన్ని గంటలు పని చేస్తారు? 5 గంటలకు 5 నిమిషం కానీ దిగేస్తారు అంతే. 12 గంటలకు పోయి మళ్ళీ మధ్యాహ్నం 2 తర్వాత మళ్ళీ తిరిగి 1 గంటనంట. మళ్ళీ ఎక్కువ మాట్లాడితే నెక్స్ట్ డే వాడు రాడు. కూలి వాళ్ళ కొత్త చాలా ఉంది. దాన్ని చూసి అందరు నవ్వుకుంటారు. అన్నమో పనికి పోతున్నారు అంటే వాళ్ళ పనితనం అక్కడనే లోకం చూసుకోండి. 12 గంటలు పోతుంటే లోకం చూసుకో ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య ఏం చేశారు? పని వాళ్ళ ఇంతకుముందు ఆంధ్ర నుంచి అంతా తెలంగాణలో వచ్చి కేసుల్లో పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఉదయాన్నే 6 గంటలకు పరిగెత్తారు. తెలంగాణ కేసులు 10 అయిన వాడు రాడు, 11 అయినా రాడు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఇప్పుడు ఎక్కువ మంది బీహార్ నుంచి తెప్పించుకుంటున్నారు. వాళ్ళు అయితే పని టకటకటక చేసి వెళ్ళిపోతారు. బీహార్లో వస్తున్నారు. అంటే ఇక్కడ దీనివల్ల ఏం కనిపిస్తుంది అంటే వాళ్ళ పని కనిపిస్తాం. మరి మన పని ఏంటి? సువార్తను ప్రకటించాలి. మరి సువార్తను ప్రకటించాలి అంటే ఆయన వెలుగు మనలో నుంచి బయటికి వెళ్తూ ఉంది. 10 గంటలకు మీటింగ్ అంటే 12 గంటలకు మనం పోతూ ఉన్నామంటే అబ్బో సువార్తకి వెళ్ళండి అయ్యా అని ప్రకాశిస్తూ ఉంటాము. ఆ విధంగా మనము ప్రకాశించకూడదు. మనం చెప్పిన సమయానికి ఎవరు ఉన్నా లేకున్నా మనం అక్కడ ఉండాలి. ఎందుకంటే మనమే కదా ముందు పాటించాల్సింది. మనం ఉంటే అన్ని సేవగా జరుగుతాయి. కనుక మన ద్వారా మరి దేవుని మరి వెలుగు ఈ లోకంలో ప్రకాశిస్తూ ఉంటుంది. కనుక మనం జాగ్రత్తగా సేవకులమైన మనం జాగ్రత్తగా వాక్యపు వెలుగులో నడుస్తూ ఉండాలని మరి ప్రభువు పేరిట ప్రేమతో అందరినీ మనవి చేస్తూ దేవుడి కొన్ని మాటలు దీవించగలగాక. దేవుని వాక్యాన్ని అందించినటువంటి మన ప్రేమ దేవుడిలో దేవుడు జీవించుగాక. వారందరి పక్షాన దేవుడి గారికి వాళ్ళని తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి